చలి తీవ్రతతో ఉత్తర భారతం గజగజలాడుతోంది. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోవడంతో దేశ రాజధాని ఢిల్లీని పొగమంచు కప్పేసింది. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతాల్లో ఈ తెల్లవారుజామున 9.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంచు దట్టంగా కురవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొగమంచుతో పాటు కాలుష్యం కూడా కమ్మేయడంతో పరిస్థితి దారుణంగా మారింది. 100 మీటర్ల దూరంలో ఉన్న వాహనాలు కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అటు గాలి నాణ్యత సూచి 334గా నమోదైంది. దీంతో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పొగమంచు కారణంగా ఢిల్లీలో పలు విమానాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. అటు విమాన సర్వీసులపై ఢిల్లీ ఎయిర్పోర్టు ప్రకటన జారీ చేసింది. క్యాట్ 3 లేని విమాన సర్వీసులకు ఆటంకం కలగొచ్చని తెలిపింది. ప్రయాణికులు విమానాల రాకపోకల గురించి ఆయా సంస్థలను సంప్రదించాలని సూచించింది. మంచు కురిసే వేళలో అంటూ పర్యాటకులు జమ్మూ కశ్మీర్ కు క్యూ కడుతున్నారు. కశ్మీర్ లోయలోని పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. అందాల కశ్మీర్లో హిమపాతం దట్టంగా కురుస్తోంది. రోడ్లు, రహదారులు, కొండలు, గుట్టలు అన్ని మంచుమయంగా మారాయి. ఎటువైపు చూసినా మంచు అందాలు శ్వేత వర్ణంతో ధగధగా మెరిసిపోతున్నాయి. కశ్మీర్లో శ్రీనగర్ సహా అనేక ప్రాంతాలను మంచు కమ్మేసింది. హిమపాతం కారణంగా ఎత్తైన ప్రాంతాలతో పాటు లోయలు సైతం మంచుతో నిండిపోతున్నాయి. అడుగుల కొద్దీ పేరుకుపోయిన మంచుతో జమ్మూ కశ్మీర్లోని దోడా ప్రాంతం అంటార్కిటాను తలపిస్తోంది. మంచు వర్షంలా ఏకధాటిగా కురుస్తూనే ఉండడంతో ఎటు చూసినా మంచు గుట్టలు గుట్టలుగా కనిపిస్తోంది.